హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్స్ ఎప్పుడు అండ్ సప్లీ విద్యార్థులకు కూడా ఒక అప్డేట్ అయితే ఉంది, అది తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ థింగ్, రీవెరిఫికేషన్ అంటే ఏంది, రీకౌంటింగ్ అంటే ఏంది. రీకౌంటింగ్ అంటే జస్ట్ మీ మార్క్స్ అయితే సరిగ్గా వేసారా లేదా, ఓన్లీ కౌంటింగ్ మిస్టేక్ అయితే చేశారా, ఒకవేళ చేస్తే అది ఏంటి అని తెలుస్తుంది. రీవెరిఫికేషన్ అంటే కంప్లీట్ పేపర్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. ఏది బెస్ట్ అంటే రీవెరిఫికేషన్ అయ్యే బెస్ట్. నెక్స్ట్, రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది ఆందోళన పడుతున్నారు. ఏపీ అండ్ టీఎస్ రెండు, తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్. సో తెలంగాణ స్టేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ May 1st or 2nd అయితే ఇచ్చారు. అదే ఏపీలో చూసుకుంటే అయితే మనకి April 24th వరకే లాస్ట్ ఉండే అక్కడ మీరు అప్లై చేసుకోవడానికి అయితే. సో దాని ప్రకారం చూస్తే ఏపీలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి రీకరెక్షన్ అండ్ రీకౌంటింగ్ అయితే. నెక్స్ట్ టీఎస్కి చూసినట్టయితే ఇంకా స్టార్ట్ అవుతాయి ఈ వీక్లో అని తెలుస్తుంది. మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని మనం ఒక అనాలిసిస్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి సప్లీ కన్నా ముందే రిజల్ట్స్ అయితే వస్తాయి, అదైతే గ్యారంటీ. సప్లీ వచ్చేసి మనకి May 24th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి May 24 కన్నా ముందే వస్తుంది. ఈ అనాలిసిస్ ప్రకారం చూసినట్టయితే మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ వచ్చేసి May 10th or 12th వస్తుంది. అండ్ తెలంగాణ స్టేట్ విద్యార్థులకు వచ్చేసి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేసి 15th or 16th లోపల వస్తుంది. ఒక 5 to 10 days గ్యాప్ ఉంటుంది. ఇద్దరికి May 20 లోపు అయితే మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడిగేది, నేను ఫెయిల్ అయిన విద్యార్థిని, నేను రీవెరిఫికేషన్స్కి అప్లై చేశాను అండ్ సప్లీ ఎగ్జామ్ కూడా అప్లై చేశాను. ఒకవేళ నేను రీవెరిఫికేషన్లో పాస్ అయితే నేను సప్లీ ఎగ్జామ్ రాయ అవసరం లేదా అంటే ఎస్, రీవెరిఫికేషన్లో ఒకవేళ మీకు పాసింగ్ మార్క్స్ వస్తే సప్లీ రాయ అవసరం లేదు, ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, నా ఒపీనియన్ ప్రకారం ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఖచ్చితంగా రీవెరిఫికేషన్ అయితే పెట్టుకోండి, మ్యాక్సిమం పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్. అండ్ నెక్స్ట్ రిజల్ట్స్ అయితే చెప్తున్నాను కదా, May 2018 లోపల మీకు అయితే వస్తుంది. ఇది క్లారిటీ అయితే ఉందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చాలామంది అడిగేది, మేము ఇట్లా సప్లీ ఎగ్జామ్ రాసాక జాయిన్ కావడానికి అయితే ఏవి ఉండే కదా, అన్ని సీట్స్ అప్పటి వరకు అయిపోతాయి కదా అని అనుకుంటున్నారు. అలా ఏముండదు. నేనైతే అన్ని కోర్సెస్ మీద వీడియో చేశాను, అవన్నీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. హ్యావ్ అ గ్రేట్ డే.